మీ సంతకం ఎలా ఉంది? సో చాలామంది సంతకం చేసేటప్పుడు స్టార్టింగ్ పాయింట్ నుంచి దిగుతున్నారు. ఒక పాయింట్ నుంచి ఎంత దిగుతామో ప్రతి మిల్లీమీటర్కి 2 లక్షలు అప్ అయిపోతాం. మనకు ఆయన సంతకం చేశారు, ఒక పేరు పైన కింద ఒక పేరు, శేఖర్ పైన బాబు కింద. సో ఆల్మోస్ట్ 10 మిల్లీమీటర్స్ దిగిపోయినారు. 20 లక్షల అప్పు ఉండాలి. కరెక్ట్గా చెప్పేశారు. నా భార్య కూడా తెలియదు, మీకెవరు చెప్పేశారు అంటున్నాడు. తర్వాత లెటర్స్ రాసేటప్పుడు స్టార్టింగ్ పాయింట్ నుంచి లెటర్స్ అన్నీ 15 డిగ్రీస్ యాంగిల్లో పైకి వెళ్ళాలి. ఇలా చెప్పడం వల్లే చాలా సినిమా వాళ్ళు టైటిల్స్ కింద నుంచి పైకి పెట్టి, టైటిల్ కిందకి అత్తారింటి దారేది, రేసు గుర్రం, అల్లుడు సీను, సన్ ఆఫ్ సత్యమూర్తి. కొంతమంది సంతకాల్లో కొన్ని లెటర్స్ మింగేస్తుంటారు. ఏ లెటర్ అయితే మింగేస్తున్నారో ఆ లైఫ్ మీకు లేకుండా అయిపోతుంది. కొంతమంది ఖాళీ పెడతారు, జస్ట్ గీత పెడతారు, జీవితం ఖాళీ మైదానం. కొంతమంది లెటర్ రాసి మోస్తారు. మీరు ఇతరుల చేతుల్లో బందీలు అయిపోతారు, మోసపోతారు. కొంతమంది రాసిన దాన్ని, వాళ్ళు రాసిన సంతకాన్ని వాళ్ళే కొడతారు, మిమ్మల్ని మీరే చెడగొట్టుకుంటారు. సంతకం చూసి మీరు డబ్బులో ఉన్నారా, అప్పులో ఉన్నారా, మంచి లైఫ్ ఉన్నారా, ఇబ్బందులు పడుతున్నారా క్లియర్గా చెప్పొచ్చు. మీ సంతకమే మిమ్మల్ని పైకి తీసుకెళ్తుంది. సంతకం బాగుంటే, మీ పేరు బాగుండి కూడా సంతకం బాగాలేకపోతే మీరు అప్పుల్లోకి, ఇబ్బందుల్లోకి, కోర్టు కేసులకి, లిటిగేషన్స్లోకి వెళ్ళిపోతారు. మీ సంతకం పెట్టే విధానం మార్చుకోవాలి. కింద నుంచి పైకి ఉండాలి, అన్ని అక్షరాలు ఉండాలి. అక్షరాన్ని మార్చి రాయకూడదు. ఒక ఆయన ఎస్ని ఇలా వెనక్కి లాగాడు. మనం ఎంత వెనక్కి వెళ్తామో అంత అప్పుల పాలవుతాం. గోయింగ్ టు లెఫ్ట్ ఇస్ రాంగ్, గోయింగ్ టు రైట్ ఇస్ గుడ్, అండ్ గోయింగ్ అప్ అంటే ఎలాంటి విమానం వెళ్తుందో పైకి, కింద నుంచి పైకి. లెస్ రెసిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్, తక్కువ సమయంలో ఎక్కువ దూరం పోవాలంటే సంతకం కింద నుంచి పైకి వెళ్ళాలి. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, స్క్రీన్లో ఉండే 5 నంబర్లో ఏ నెంబర్కి పెట్టినా ఓకే, లేదా నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198, సెకండ్ నంబర్ 9966000317. వాట్సాప్ చేశాక 24 అవర్స్ లోపల రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు లక్కీ అని వాయిస్ వస్తుంది. బాగలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల మీకు వచ్చే కష్టాలేంటి, నష్టాలేంటి వాయిస్ ఇస్తాను. బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ.